సంఖ్యాకాండం 18వ అధ్యాయము 8వ వచనం నుండి 20వ వచనం వరకు ప్రధాన యాజకుడైన అహరోనుకి ఆదాయం ఎలా లేదా భోజనం ఎలా జీవనోపాధి ఎలా అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. దేవుడు అహరోను నేను నీకు స్వాస్థ్యాన్ని ఇవ్వటం లేదు, నేనే నీ స్వాస్థ్యాన్ని అని దేవుడు చెప్పాడు కదా. అలా దేవుణ్ణే స్వాస్థ్యముగా కలిగి మిగిలినటువంటి ఇశ్రాయేలీలు యెహోవాకు తీసుకుని వచ్చేటువంటి బలులు కానీ, అర్పణలు కానీ, హోమాలు కానీ, నైవేద్యాలు కానీ వీటిల్లో అహరోనుకి దేవుడు వంతును నిర్ణయించాడు. భోజనానికి సంబంధించి అన్నదే అహరోను ఆదాయం అనేటువంటి వర్తమానంలో మనం విన్నాం, తెలుసుకున్నాం. అయితే ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేది కేవలం అహరోను పిల్లలు మాత్రమే కాదు, మొత్తం లేవియ గోత్రం ప్రత్యక్ష గుడారాన్ని ఆధారం చేసుకునే పరిచర్య చేస్తుంది. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు అర్థం కావాలి. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు అందరూ ప్రత్యక్ష గుడారం ఆవరణంలోనే దానికి సంబంధించి పరిచర్య చేసేవాళ్ళు, లేవి గోత్రం అంతా కలిపి. అయితే వీళ్ళు అరణ్యయాత్ర ముగించబడి వారు దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఈ ప్రత్యక్ష గుడారం అన్నది షిలోహులో ఉండేది, షిలోహులో. కానీ ఇశ్రాయేలులందరూ దక్షిణాన బెయేర్షెబా మొదలుకొని ఉత్తరాన దాను వరకు ఇంత దూరం విస్తరించారు. దక్షిణాన బెయేర్షెబా మొదలుకొని ఉత్తరాన దాను వరకు అంటే సిరియా దేశపు సరిహద్దు వరకు విస్తరించారు ఇశ్రాయేలీల 12 గోత్రాల ప్రజలు. కాబట్టి ఇంత విస్తరించినటువంటి ఈ ఇశ్రాయేలీలు అందరూ పదే పదే షిలోహుకి రావాలి అంటే కష్టం. కాబట్టి కొన్ని సందర్భాల్లో రావాలి, సంవత్సరానికి 3 మార్లు ఖచ్చితంగా రావాలి. పస్కా పండుగప్పుడు, పర్ణశాల పండుగప్పుడు, పెంతెకోస్తు పండుగప్పుడు ఖచ్చితంగా రావాలి. అయితే మిగిలినటువంటి సందర్భాల్లో ఇంత దూరం ప్రయాణం చేసి రావడం కష్టం. కాబట్టి దేవుడు 48 పట్టణాలని లేవీయులకు నిర్ణయించాడు. ఎన్ని పట్టణాలని? 48 పట్టణాలని మొత్తం బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఈ మొత్తం విస్తరించి ఉన్నటువంటి ఇశ్రాయేలీల వారి స్వాస్థ్యాలకు ఆయా ప్రాంతాల్లోనే దేవుని సంబంధమైనటువంటి సేవ, దేవుని సంబంధమైన ఆజ్ఞలు, విధులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తించడానికి 48 పట్టణాలని దేవుడు నిర్ణయించాడు లేవీయులకి. ఉదాహరణకి దాను గోత్రమే అనుకుందాం, ఉత్తరాన దాను గోత్రం అనుకుందాం. ఆ దాను గోత్రం షిలోహుకి రావాలంటే కష్టం కదా. కాబట్టి దాను గోత్రానికి సంబంధించి అక్కడ 4 పట్టణాలు ఉంటాయి, లేవీల పట్టణాలు ఉంటాయి. ఈ 4 లేవీ పట్టణాలకి దేవుడు వారి ఇంటికి స్థలాన్ని ఇచ్చాడు తప్ప, ఇంటికి లేదా వారి ఇండ్లలో ఉన్నటువంటి పశువులకి మేపు కోసమని పొలాన్ని ఇచ్చాడు తప్ప సాగు చేసి పండించి ధాన్యాన్ని సమకూర్చుకొని జీవనోపాధి సంపాదించుకునే అంత స్వాస్థ్యాన్ని ఇవ్వలే దేవుడు లేవీలకి. కాబట్టి ఈ దాను గోత్రంలో ఉన్న అందరూ కలిపి ఈ 4 పట్టణాలైనటువంటి లేవి పట్టణాల్లో ఉన్నటువంటి లేవీలందరినీ పోషించాలి. ఎందుకని? వీళ్ళు ఈ దాను గోత్రాన్ని కాపలా కాస్తున్నారు కాబట్టి, ధర్మశాస్త్రం అనే కంచె వేసి కాపు కాస్తున్నారు కాబట్టి ఈ దాను గోత్రంలో ప్రతి వ్యక్తి కూడా ఈ లేవి గోత్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి, ఈ 4 పట్టణాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి భోజనాన్ని సమకూర్చాలి. ఇలా దాను గోత్రానికి 4 పట్టణాలు ఉన్నాయి కదా. నఫ్తాలి గోత్రానికి 4 పట్టణాలు, బెన్యామీనుకు 4 పట్టణాలు, ఇస్సాకారుకి 4 పట్టణాలు, జెబూలూనికి 4 పట్టణాలు. ఇలా 12 4 48. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. మొత్తం 48 పట్టణాలని దేవుడు లేవీయులకు నిర్ణయించాడు, వారి ఇండ్లకు మాత్రమే తప్ప భూమిని పండించుకునే స్వాస్థ్యాన్ని ఇవ్వలే. మరి లేవీ గోత్రం కూడా గోత్రమే కదా, ఇశ్రాయేలీలో ఒక గోత్రం కదా. మరి ఈ గోత్రానికి రావాల్సిన భూమి ఏమైంది? అబ్రాహాముతో దేవుడు ఏమన్నాడు? నీ పిల్లలకి ఈ దేశాన్ని ఇస్తాను అని చెప్పాడు. మరి అలాంటప్పుడు లేవీ కూడా అబ్రహాం సంతానమే కదా, యాకోబు నుండి వచ్చినటువంటి ఒక గోత్రమే కదా. మరి అలాంటప్పుడు లేవీకి రావాల్సిన భూమి ఏమైంది?
ఏమైంది అంటే ఆ భూమి మిగిలినటువంటి గోత్రాలకు దేవుడిచ్చేశాడు. ఉదాహరణకి దాను గోత్రాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి 4 లేవీ పట్టణాలు ఉన్నాయి కదా, ఈ లేవీలకు రావాల్సినటువంటి భూమి కూడా దాను గోత్రానికి దేవుడిచ్చేశాడు అక్కడ. కాబట్టి ఈ దాను గోత్రం తాను పండించుకొని తినడం మాత్రమే కాకుండా తన జీవితాన్ని తన సుఖాన్ని తాను చూసుకోవడం కాకుండా వీరి భూమిని కూడా దేవుడు వీరికి ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా దాను గోత్రం అన్నది లేవీయులకి కానుకొని తీసుకొని రావాలి, అలా లేవీయులను పోషించాలి. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే ప్రత్యక్ష గుడారంలో సేవ అన్నది లేదా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఆ మందిర సేవ అన్నది కేవలం అహరోను మీద యాజకుల మీద మాత్రమే ఆధారపడి జరగలేదు. లేవీ గోత్రం అందరూ కలిస్తేనే దేవుని సేవ జరిగేది. ఇప్పుడు అరణ్యయాత్రలోకి వద్దాం. అరణ్యయాత్రలో ప్రధాన యాజకులు ఏం చేస్తారంటే బలి సంబంధమైన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. మనం పదే పదే లేవీకాండంలో చూస్తాం కదా, ఎవరైనా బలి పశువును తీసుకుని వచ్చినప్పుడు దహన బలి కానీ సమాధాన బలి కానీ లేకపోతే అపరాధ పరిహారార్థ బలి కానీ పాప పరిహారార్థ బలి కానీ ఏదైనా బలిని తీసుకుని వచ్చినప్పుడు అహరోను ఎదుటికి దాన్ని తీసుకొని రావాలి అని మనం చదువుతాం కదా. ఇలా అహరోను కానీ యాజకులు కానీ బలి సంబంధమైన వాటిలో నిమగ్నమై ఉంటే మిగిలినటువంటి పనులన్నీ కూడా లేవీ గోత్రానికి సంబంధించిన వ్యక్తులు లేవీలు చేస్తారు. మనం సంఖ్యాకాండం 18వ అధ్యాయము 8 నుండి 20 వరకు ఏం చదువుకున్నామంటే ప్రధాన యాజకులకి భోజనం ఎలా, వారికి ఆదాయం ఎలా అనేదాన్ని చదువుకుంటూ ఈ బలి సంబంధమైన వాటిల్లోనే వారికి వంతు వస్తుంది అనేది మనం చదువుకున్నాం. మరి లేవీయులకి భోజనం ఎలా, లేవీయులకి ఆదాయం ఎలా, లేవీయుల అవసరాలు ఎలా తీరుతాయి అనేదే 21వ వచనం నుంచి 32వ వచనం వరకు, 8 నుండి 20 వరకు అహరోనుకి ఆయన పిల్లలకి భోజనం ఎలా, ఆదాయం ఎలా, 21 నుండి 32 వరకు మిగిలినటువంటి లేవీయులకి భోజనం ఎలా, ఆదాయం ఎలా, వారి అవసరాలు ఎలా తీరుతాయి, వాళ్ళు ఎప్పుడు దేవుని సేవలోనే ఉంటే వారి అవసరాలు ఎలా తీరుతాయి అనే దానికి సమాధానమే ఈ లేఖన భాగం. నేను చదివి వినిపిస్తాను, చదివేటప్పుడే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇక్కడ చూడండి, ఇదిగో లేవీయులు చేయు సేవకు. ఇంతకు లేవీయులు ఏమి సేవ చేస్తున్నారు మనం ముందు భాగాల్లో చూసుకున్నాం కదా. ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉత్తరాన మెరారీయులు, పడమట గెర్షోనీయులు, దక్షిణాన కహాతీయులు, ఉత్తరాన అహరోను ఆయన పిల్లలకు సంబంధించి అయిపోయింది. ఇప్పుడు మెరారీయులు, గెర్షోనీయులు, కహాతీయులు వీళ్ళు ఏం పని చేస్తారు అంటే మెరారీయులు బరువైన పని చేస్తారు. ఆ ప్రత్యక్ష గుడారానికి సంబంధించి బరువైనటువంటి మోత మోసేటువంటి పని మెరారీయులది. గెర్షోనీయులు ఏం పని చేస్తారు, ఈ తెరలు, ఈ త్రాళ్ళు ఇలాంటి కప్పుకునేటివి ఉంటాయి కదా, వాటన్నింటిని మోసేటువంటి పని గెర్షోనీయులది. కహాతీయులు పరిశుద్ధమైన వాటిని భుజాల మీద మోసేటువంటి పని కహాతీయులది. ఒక్క మాటలో చెప్పాలి అంటే లేవీయులు లేకపోతే యెహోవా ప్రత్యక్ష గుడారం అన్నది నిర్మాణం ఉండదు. ఒక చోటు నుంచి ప్రత్యక్ష గుడారం ఇంకో చోటుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మెరారీయులు, గెర్షోనీయులు, కహాతీయులు ఉండి తీరాల్సిందే. ఆ ముందు భాగంలో ఉన్నటువంటి అహరోను యాజకులు వీళ్ళు లోపల సేవ చేస్తారు తప్ప వీటిని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మోయరు, వారికి సాధ్యం కాదు. ఎందుకంటే ఇంత వ్యవస్థని ముగ్గురు ఎలా మోయగలరు, అహరోను ఆయన పిల్లలిద్దరు? అస్సలు కుదరదు ఇది. కాబట్టి ఈ ఇశ్రాయేలీల ప్రయాణంతో పాటుగా ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రత్యక్ష గుడారం కదిలింది అంటే, దేవుని సన్నిధి కదిలింది అంటే కేవలం లేవీయుల ద్వారానే. లేవీయులు చేసినటువంటి సేవ, లేవీయులు కఠినమైనటువంటి సేవ వారికి విధించబడింది. మోసేది మనం చూస్తాం కదా, మెరారీయులకి 4 బండ్లు ఇచ్చాడు, గెర్షోనీయులకి 2 బండ్లు ఇచ్చాడు, కహాతీయులకి బండ్లు ఇవ్వలేదు, వాళ్ళు భుజాల మీద మోయాలి పరిశుద్ధమైన వాటిని. ఇలా ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఒక చోటు నుంచి ఒక చోటుకి అలా సీనాయి పర్వతం దగ్గర నుండి వాగ్దాన దేశం వరకు ఈ 40 సంవత్సరాలు మోసుకుంటూ వచ్చింది ఎవర్రా అంటే మెరారీయులు, గెర్షోనీయులు, కహాతీయులు. ఒక్క మాటలో చెప్పాలంటే లేవీయులు. మరి ఇంత పని చేస్తున్నప్పుడు వారికి జీతం వద్దా?
పనివాడు జీతానికి పాత్రుడు. పనివాడు జీతానికి పాత్రుడు. పని చేసేవాడికి జీతం అనేది దానం కాదు, అది రుణం అని పౌలు అంటాడు కదా. పని చేసేవాడికి జీతం అనేది దానం కాదు, రుణం. ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. లేవీలు లేకపోతే దేవుని సన్నిధి లేదు కదా. అలాంటప్పుడు లేవీలు చేస్తున్నటువంటి సేవకి ఖచ్చితంగా జీతం ఇచ్చి తీరాలి. దయదలిచి కాదు, ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు దేవుని సన్నిధి మీదనే ఆధారపడి ఉంటుంది. అంతెందుకు, ఎప్పుడైతే దావీదు రాజు అయ్యాడో, పట్టాభిషేకం పొందాడో, వెంటనే ఆయన ఏం పని చేశాడు తెలుసా? ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకుని వెళ్ళారు కదా. సమూయేలు గ్రంథం ప్రారంభంలో ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళారు కదా. ఏలి ఆయన కుమారులు దేవునికి విరోధంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు వారిని శిక్షించి మందసం వాళ్ళు పట్టుకుని వెళ్ళారు కదా. అలా మందసం గిబియాలో మిగిలిపోయింది కదా. ఈ మందసం ఇశ్రాయేల్ నుండి ఫిలిస్తీన్ నుండి మరలా గిబియాకి ఎలా వచ్చింది ఈ ప్రయాణం అంతా మనం చదువుకుంటాం కదా. అలా గిబియాలో ఉన్నటువంటి దేవుని మందసాన్ని, అంటే దేవుని సన్నిధిని మరలా తన నగరుకు తెచ్చుకోవాలని మొట్టమొదటి ప్రయత్నం చేశాడు రాజైన దావీదు. అంటే ఇశ్రాయేలు జాతి యొక్క భవిష్యత్తు దేవుని సన్నిధి మీద ఆధారపడి ఉంది. కాబట్టి దావీదు తాను రాజు కాగానే మన రాజ్యంలో దేవుడు లేడు కాబట్టి గిబియా నుండి దేవుని తీసుకుని వచ్చాడు. ఆ మందసాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేశాడు. అయితే కొన్ని మార్పులు జరిగాయి. అది ఇక్కడ అప్రస్తుతం కాబట్టి దాన్ని వదిలిపెట్టేస్తున్నాను. అంటే ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు దేవుని సన్నిధి మీద ఆధారపడి ఉంది. ఆ దేవుని సన్నిధిని మోసేటువంటి పని లేవీయులది. మరి వీళ్ళు ఎంత పని చేస్తూ ఉంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు భవిష్యత్తును మోస్తూ ఉంటే వీరికి జీతం వద్దా? ఖచ్చితంగా ఇవ్వాలి. పనివాడు జీతానికి పాత్రుడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని ధర్మశాస్త్రంలో వ్రాయబడిన మాట. నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు. ఆ ఎద్దే కదా ధాన్యాన్ని తొక్కుతూ ఉన్నది. మరి అలాంటి ఎద్దు మూతికి చిక్కం ఎందుకు పెడుతున్నాం? అలా లేవీలే కదా దేవుని సన్నిధిని మోసుకుంటూ వస్తూ అలా ఇశ్రాయేలు భవిష్యత్తును మోసుకుంటూ వస్తున్నారు, అంత కష్టపడుతున్నారు కదా. కాబట్టి వీరికి జీతం మిగిలినటువంటి గోత్రాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఏదో దానం చేసినట్టో, మోమాటానికో, దయదలిచినట్టో ఇనామిస్తారు కదా, అలా ఇనామించినట్టు కాదు, ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఎందుకని? మిగిలినటువంటి ఇశ్రాయేలు భవిష్యత్తు లేవీల చేతిలో ఉంది. చదువుదాం. ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీల యొక్క దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చితిని. స్వాస్థ్యం. మిగిలినటువంటి ఇశ్రాయేలులకు దేవుడు ఎలాగైతే భూమిని స్వాస్థ్యంగా ఇచ్చాడో లేవీయులకి ఇశ్రాయేలు దశమ భాగాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఎందుకని? లేవీయుల భూమిని వారికే ఇచ్చాడు కాబట్టి ఇశ్రాయేలీల దశమ భాగం అన్నది లేవీయుల స్వాస్థ్యం. స్వాస్థ్యం ఆస్తి. ఆస్తి అంటే దానం కాదు కదా, హక్కు. హక్కు. ప్రతి లేవీయుడు హక్కు ఏంటంటే ఇశ్రాయేలీల దశమ భాగం అన్నది లేవీయుల హక్కు. ఎందుకని? వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు, దేవుడు వారికి స్వాస్థ్యంగా దశమ భాగాన్ని ఇచ్చాడు. 22వ వచనం. ఇశ్రాయేలీలు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. ఇశ్రాయేలీలు పాపము తగిలి చనిపోకుండా ఉండాలి అంటే వాళ్ళు ప్రత్యక్ష గుడారానికి రాకూడదు. వాళ్ళు రాకపోతే మరి సేవ ఎవరు చేస్తారు? వారి స్థానంలోనే దేవుడు లేవీయులను ఏర్పాటు చేస్తున్నాడు. 23వ వచనం. అయితే లేవీయులు ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ఇశ్రాయేలీల మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఈ వచనాన్ని చాలా జాగ్రత్త వినండి. అయితే లేవీయులు ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందరు. ఇశ్రాయేలీల మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు అంటే లేవీయులు ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తారు. ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే విషయంలో దోషాలకి వారే ఉత్తరవాదులు అంటున్నాడు. అర్థమయ్యే భాషలో చెప్తాను. మిగిలినటువంటి ఇశ్రాయేలీలు పొలంలో పనిచేస్తున్నారు అనుకో. పొలంలో పనిలో ఏదైనా పొరపాటు జరిగితే ప్రాణం ఏం పోదు. వారి కాలో చెయ్యో విరుగుతుంది, గాయమవుతుంది, పంటలో నష్టం వస్తుంది, ఇలాంటివి ఏమైనా జరుగుతాయి కానీ ప్రాణం పోదు, ఉన్న ఫలంగా పోదు. కానీ ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేటప్పుడు లేవీయులు ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే ప్రాణం పోతుంది, ఆలస్యం ఉండదు. ఇంకొకసారి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి.
మిగిలినటువంటి ఇశ్రాయేలీలు పొలంలో వారి స్వాస్థ్యంలో పని చేసుకుంటున్నప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే కాలో చేయో విరగొచ్చు, లేకపోతే అంగవైకల్యం రావచ్చు, లేకపోతే పంటలో నష్టం రావచ్చు, ఇలాంటివి ఏమైనా జరగవచ్చు. అకస్మాత్తుగా ప్రాణం పోయేంత ఏమి ఉండదు కదా. కానీ ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తున్నటువంటి లేవీయులు కనుక ఏదైనా తేడా చేస్తే ఆన్ ది స్పాట్ వెంటనే ప్రాణం పోతుంది. ఉదాహరణకి ప్రధాన యాజకుడైన అహరోను పెద్ద కుమారుడు, రెండవ కుమారుడు నాదాబు అబీహులు అన్యాగ్ని తీసుకుని వచ్చినప్పుడు అలా ప్రాణం పోయిందంతే, వెంటనే ప్రాణం పోయిందంతే. ఏం మాట్లాడలేదు, దేవుడు ప్రాణం తీసేశాడు. ఇంకో ఉదాహరణ చెప్తాను. దావీదు గిబియా నుండి దేవుని మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నప్పుడు నాకోను కళ్ళం దగ్గర ఎడ్లకి కాలు జారింది. నాకోను కళ్ళం దగ్గర ఎడ్లకి కాలు జారితే ఆ మందసం పడిపోతుందేమోనని ఉజ్జా, అభినాదాబు కుమారుడైన ఉజ్జా ఉన్నాడు కదా, అభినాదాబు కుమారుడైన ఉజ్జా ఉన్నాడే, వెంటనే మందసాన్ని ఎలా పట్టుకున్నాడు చేత్తో. ఏమైంది? ఉన్న పరంగా ప్రాణం పోయింది. ఆయన ఉద్దేశం మంచిదే కదా, దేవుని మందసం కింద పడుతుందేమో అని చేయి జాగి పట్టుకున్నాడు మందసాన్ని. మందసం అంటే తుమ్మకరతో చేసినటువంటి చిన్న పెట్టె, బంగారంతో తాపడం చేయబడి ఉంటుంది. ఆ పెట్టె కింద పడుతూ ఉంటే దేవుని మందసం కింద పడుతుందని ఇలా చేయి జాగి పట్టుకుంటే అలా ప్రాణం పోయిందంతే. ఆయన ఉద్దేశం మంచిదే. అంటే అర్థం ఏంటంటే ఆ మందసాన్ని అందరూ తగలకూడదని దేవుడు చెప్పేశాడు. ఆ మందసాన్ని తగలకూడదు, పరిశుద్ధమైన వాటిని మోయవలసింది ఎవర్రా అంటే కహాతీయులు మోయాలి. ఆ కహాతీయులు కూడా ఎప్పుడు మోయాలి అంటే మొదట ప్రధాన యాజకులు వచ్చి ఆ పరిశుద్ధమైన వాటిని చుట్టాలి ఎవరికి కనిపించకుండా అని దేవుడు చెప్పి అటు తర్వాత మోయాలని చెప్పాడు. అయితే నాకోను కళ్ళం దగ్గర ఎడ్లకు కాలు జారినప్పుడు ఆ మందసం కింద పడిపోతూ ఉంటే ఆ సమయంలో ఉజ్జాకి ఇంతకు నేను కహాతీయున్నా లేకపోతే యాజకున్నా ప్రధాన యాజకున్నా దీన్ని చుట్టారా లేదా ఇంత ఆలోచించలా, కింద పడుతుంది కదా అని చేయబట్టాడు, వెంటనే ప్రాణం పోయింది. అంటే దేవుని ఆజ్ఞను తెలిసి అతిక్రమించినా తెలియకుండా అతిక్రమించినా పాపంగానే పరిగణించబడుతుంది. పాత నిబంధన అలాగే జరిగింది కదా. అలా ఉజ్జా అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. ఉజ్జా ప్రాణం విడిచిన విధానాన్ని చూసి దావీదే భయపడిపోయి ఆ మందసాన్ని అక్కడే వదిలిపెట్టేసి గిత్తీడగు ఒబేదేదోము ఇంట వదిలిపెట్టేశాడు. ఇక మీరే చూసుకోండి, మందసాన్ని దేవుని పరిశుద్ధత ఎదుట ఎవరు నిలవగలరు, చనిపోతామేమోనని దావీదు భయపడి వెళ్ళిపోయాడంటే అర్థం చేసుకోండి ఉజ్జా ఎలా మరణించాడు, ఉజ్జా మీదకి ఎలాంటి వినాశనం వచ్చిందో. ఆ స్థలాన్ని పెరెజ్ ఉజ్జా అని పిలిచారు కదా, ఉజ్జా మీదకి వచ్చిన వినాశనం అనేటువంటి అర్థంతో దావీదు భయపడ్డాడు అంటే అర్థం చేసుకోండి. అంటే ఇశ్రాయేలీలు వారి స్వాస్థ్యాల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే వాళ్ళకి నష్టం రావచ్చు, పంట విషయంలోనూ లేకపోతే కొన్ని విషయాల్లో. కానీ ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేటప్పుడు లేవీయులు కనుక ఏదైనా పొరపాటుగా ప్రవర్తిస్తే ఆన్ ది స్పాట్ ప్రాణం పోతుంది. దాని గురించి మాట్లాడుతున్నాడు. అయితే లేవీయులు ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందరు. అంటే ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడం అంటే ప్రాణాంతకమైన పని, ప్రాణం మీద తెచ్చుకునే పని. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. పవర్ స్టేషన్ ఉంది అనుకోండి, పెద్ద పవర్ స్టేషన్ ఉంది, మొత్తం ఆ రాష్ట్రానికి అంతటికి పవర్ వచ్చేటువంటి పవర్ స్టేషన్ ఒకటి ఉంది. ఆ పవర్ స్టేషన్ లోపల పనిచేస్తూ ఉంటారు కదా, ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో కదా, ఏ వైర్ను తగిలితే ఏం జరుగుతుందో అనేటట్టు ఉంటుంది కదా. అంతకంటే ప్రమాదం ఏంటంటే దేవుని సన్నిధిలో సేవ చేయడం, ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడం. ఎందుకంటే ప్రధాన యాజకుడైన అహరోను పిల్లలనే వదిలిపెట్టలే. ఎప్పుడు ఆ సేవ ప్రారంభమైన తొలినాళ్ళలోనే ఏం మాట్లాడలేదు, వదిలిపెట్టలేదు, పక్షపాతం లేదు, మోమాటం లేదు, తన మన ఏ భేదం లేదు. తప్పు జరిగితే తీసేస్తాడంతే, చంపేస్తాడంతే. కాబట్టి లేవీయుల సేవ అన్నది ప్రాణాంతకమైంది. వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులు. మరి ఇంత ప్రాణాంతకమైన పనిని లేవీయులు చేస్తూ ఉన్నప్పుడు ఆ లేవీయులకి పోషణ మిగిలిన ఇశ్రాయేలు చూసుకోవాలా వద్దా? ఖచ్చితంగా దశమ భాగం అన్నది లేవీయుల స్వాస్థ్యం, ఆస్తి. ఎందుకంటే ప్రాణాలకు తెగించి వాళ్ళు సేవ చేస్తున్నారు కాబట్టి. తర్వాత వచ్చిన చూద్దాం. అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్టార్పణంగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పేతని. లేవీయులకు దేవుడు దశమ భాగాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఇంతవరకు లేవీయులకు ఆదాయం ఎలా, లేవీయులకు భోజనం ఎలా, లేవీయులకు పోషణ ఎలా అనేదాన్ని చెప్పాను. 8వ వచనం నుంచి 20 వరకు
ప్రధాన యాజకుడికి పోషణ ఎలా, ఆదాయం ఎలా చెప్పాను. 21 నుండి 24 వరకు లేవీయులకు పోషణ ఎలా అని చెప్పాను. ఇప్పుడు 25వ వచనం నుంచి 32 వరకు ఉన్నటువంటి లేఖన భాగం మీకు అర్థం కావడానికి, ఉదాహరణకి దాను గోత్రానికి అంటిపెట్టుకుని ఉన్నటువంటి 4 లేవీ పట్టణాలు. ఈ దాను గోత్రం అందరు కలిపి లేవీ గోత్రానికి ఏం చేస్తారు? దశం భాగాన్ని ఇస్తారు లేవీ గోత్రానికి. ఇలా నఫ్తాలి, బెన్యామీను, ఆషేరు, ఇస్సాకారు, జెబూలూను, ఇలా గోత్రాలు ఉన్నాయి కదా. ప్రతి గోత్రాన్ని అంటిపెట్టుకుని లేవీ పట్టణాలు, ఆ గోత్రాలు ఆ లేవీ పట్టణాల్లో ఉన్న ప్రతి లేవీయుడికి దశం భాగాన్ని ఇస్తారు. అయితే ప్రధాన యాజకులు వీరి కుటుంబాలు ఉన్నాయి కదా, వీళ్ళకి ఎంతసేపు కూడా ఈ బలి సంబంధమైన వాటిల్లోనే భోజనం రావాలి. ఒకవేళ ఎవరు బలి తీసుకొని రాలేదనుకో, బలి అన్నది ఖచ్చితం కాదు కదా. మీరు ఖచ్చితంగా పాపం చేయాల్సిందే, పాపం చేసినప్పుడు బలి తీసుకొని రావాల్సిందే అని చెప్పలేదు కదా. పాపం చేస్తే బలి తీసుకొస్తారు, లేదా ఈ ప్రతిష్టార్పణలు కానీ మొక్కుబడి కానీ వాళ్ళు మొక్కుబడి చేసుకుంటే తీసుకొస్తారు. అంతేగాని ఖచ్చితంగా వీళ్ళు పాపం చేస్తారు, ఖచ్చితంగా వీళ్ళు మొక్కుకుంటారు, ఇలా ఏం ఉండదు. కాబట్టి ఈ ప్రధాన యాజకుడికి, యాజకులకి, వీళ్ళ కుటుంబాలకి నిరంతరాయంగా భోజనం రాదు. పైగా ఈ ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధమైన వాటిని పురుషులు మాత్రమే తినాలి తప్ప స్త్రీలు తినడానికి లేదు. కాబట్టి ఈ ప్రధాన యాజకుడికి కానుకెలా 8 నుంచి 20 వరకు మీరు చెప్పారు కదన్నంటే అక్కడ చెప్పింది ఏంటంటే భోజనం విషయం మాత్రమే చెప్పాను. కానీ వారికి బట్టలు కానీ డబ్బు కానీ మిగిలినటువంటి అవసరాలు ఉంటాయి కదా, ఇవన్నీ ఎలా అనంటే లేవీయులు దశం భాగం తీసుకున్నారే, ఈ లేవీయులు కూడా వారి దశం భాగాల్లో దశం భాగాన్ని తీయాలి. ఇంకొకసారి మిగిలిన గోత్రాల దగ్గర నుంచి వారిని అంటిపెట్టుకుని ఉన్నటువంటి లేవీ పట్టణాల్లో ఉన్న లేవీలందరూ దశం భాగాలు తీసుకుంటారు. ఆ తీసుకున్న లేవీలు వారి దశం భాగంలో దశం భాగాన్ని టైత్ ఆఫ్ ది టైత్ అంటారు దాన్ని, ఆ దశం భాగంలో దశం భాగాన్ని ప్రధాన యాజకుడికి, యాజకుల కుటుంబాలకు ఇవ్వాలి. దీనిని ఇప్పుడు నేను చదివినిపిస్తాను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, నీవు లేవీయులతో ఇట్లను, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశం భాగములో దశం భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? మరొకసారి చూడండి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు లేవీయులతో ఇట్లను, ఎందుకు లేవీయులతో వాళ్ళు దశమ భాగం తీసుకుంటున్నారు కాబట్టి, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగములో దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. మీకు వచ్చు ప్రతిష్టార్పణము కల్లపు పంట వలెను, ద్రాక్షల తొట్టి ఫలముల వలెను ఎంచవలెను. అట్లు మీరు ఇశ్రాయేలు యొద్ద పుచ్చుకుని మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో ఉండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను. మీకు ఇయ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత మిగిలినది కల్లపు ఒచ్చుబడి వలెను, ద్రాక్ష తొట్టి ఒచ్చుబడి వలెను లేవీయులదని ఎంచవలెను. మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చును. ఏలైనగా ప్రత్యక్ష గుడారంలో మీరు చేయు సేవకు అది మీ జీతము. మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత దానిని బట్టి పాప శిక్షను భరింపకుందురు. మీరు చావకుండానట్లు ఇశ్రాయేలీల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము. ఈ లేఖన భాగం ఏం చెప్తుందంటే, లేవీయులు దశమ భాగాన్ని తీసుకుంటారు కదా, వారి సేవకు అది జీతం కదా. ఈ దశమ భాగాన్ని వెంటనే వీళ్ళు గబగబా తినడం కాదు, ఉపయోగించుకోవడం కాదు. మొదట ఈ దశమ భాగంలో నుండి దశమ భాగాన్ని వేరు చేయాలి. దీనిని ప్రతిష్టార్పణము, ప్రతిష్ఠిత భాగం అని అంటారు. ఈ ప్రతిష్ఠిత భాగాన్ని మొదట ప్రధాన యాజకుడికి, యాజకులకి ఇచ్చిన తర్వాత మిగిలిన దాన్ని కల్లపు ఒచ్చుబడి వలె వీళ్ళు ఉపయోగించుకోవాలి. మొదట ఈ దశమ భాగంలో దశమ భాగం తీయకుండా తింటే కనుక 32వ వచనం చూడండి, మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత దానిని బట్టి పాప శిక్షను భరింపకుందురు. మీరు చావకుండానట్లు ఇశ్రాయేలీల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము. ఇక్కడేమంటున్నాడు? మీరు మొదట ప్రతిష్ఠితమైన దాన్ని తీస్తే అప్పుడు మీరు దోష శిక్షను భరించరు. ఒకవేళ ప్రతిష్ఠితమైన దాన్ని తీయకుండా, దశమ భాగంలో దశమ భాగం తీయకుండా మీరు దాన్ని తినేస్తే మీ
పాప శిక్షను మీరే భరిస్తారు, చచ్చిపోతారు అని చెప్తున్నాడు. అంటే ప్రతి ఇశ్రాయేలుడు దశమ భాగం ఇవ్వాలి, దేవుని సేవకు సహకరించాలి అన్నదే కాదు, ప్రతి లేవీయుడు కూడా కానుక ఇవ్వాలి. మొత్తంగా ఈ సంఖ్యాకాండం 18 అధ్యాయం ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తి దశమ భాగాన్ని ఇవ్వాలి. ఇశ్రాయేలుడైనా లేవీయుడైనా, ఇశ్రాయేలుడైనా లేవీయుడైనా. మరి ప్రధాన యాజకుడైన అహరోను, యాజకులు వీళ్ళు ఇవ్వరా అనంటే వాళ్ళ జీవితాన్ని దేవుడికి ఇచ్చేశారు. ఎప్పుడు ప్రత్యక్ష గుడారంలోనే వాళ్ళు సేవ చేస్తూ ఉండాలి. ప్రత్యక్ష గుడారాన్ని విడిచిపెట్టి బయట తిరిగేదానికి లేదు కాబట్టి వాళ్ళ జీవితాన్ని దేవుడు శాశ్వతంగా ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి శాశ్వతంగా రిటైర్మెంట్ లేదు. కానీ లేవీయులకు రిటైర్మెంట్ ఉంది కదా. లేవీయులు 50 సంవత్సరాల వరకు మాత్రమే పనిచేస్తారు, తర్వాత పదవీ విరమణ, తర్వాత గాడ్స్గా పనిచేస్తారు, కాపలాదారుగా పనిచేస్తారు, కానీ బలమైన పని చేయరు. కానీ ప్రధాన యాజకుడికి వీళ్ళకి రిటైర్మెంట్ లేదు కదా, పదవీ విరమణ లేదు కదా. కాబట్టి వాళ్ళ జీవితాన్ని దేవుడు శాశ్వతంగా ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి మిగిలిన గోత్రాలన్నీ వీరిని పోషించాలి. వీళ్ళు శాశ్వతంగా దేవుని పనిలోనే నిమగ్నం అయిపోయి ఉన్నారు. కాబట్టి అంటే సంఖ్యాకాండం 18 అధ్యాయం ఏం చెప్తుందంటే ప్రతి ఇశ్రాయేలీయుడు తప్పనిసరిగా ఖచ్చితంగా ఈ మందిర సేవకు, దేవుని సేవకు దశమ భాగాన్ని ఇవ్వాలి. ఇది దానం కాదు, రుణం. పని చేయవాడికి జీతము రుణమే కానీ దానము కాదు కదా, రుణమే కానీ దానం కాదు కదా అని పౌలు అన్నట్టుగా లేవీయుల సేవకి జీతం ఏంటంటే దశమ భాగం. లేవీయులు వారికి వచ్చిన దశమ భాగంలో మరలా ఆ దశమ భాగాన్ని ప్రధాన యాజకుడికి యాజకులు పంపించాలి. అంటే ఇశ్రాయేల్ దేశంలో ప్రతి వ్యక్తి వారి ఆదాయంలో, వారి పంటలో, వారి స్వాస్థ్యంలో, వారి పొలంలో, పశువుల్లో ప్రతి దాంట్లో శ్రేష్ఠ భాగాన్ని మొదట దేవునికి అర్పించిన తర్వాతనే మిగిలిన దాన్ని తినాలి. ఒకవేళ దేవునికి అర్పించకుండా ప్రతిష్టార్పణ ఆ శ్రేష్ఠ భాగాన్ని తీయకుండా తినేస్తే కనుక చస్తారు, వారి దోషానికి వారే ఉత్తరవాదులు అన్నది సంఖ్యాకాండం 18 అధ్యాయంలో మనం ఇంతవరకు చూస్తున్నటువంటి లేఖన భాగాలు. దీన్ని బట్టి మనం క్రొత్త నిబంధన ఆలోచిస్తే క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్పి అపోస్తలులను పంపించాడు. పనివాడు జీతానికి పాత్రుడు. కళ్ళముతో కూర్చున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని అపోస్తలుడైన పౌలు ప్రస్తావిస్తూ దేవుడు ఎడ్లను గూర్చి విచారించడం లేదు, మనను గూర్చే ఈ వచనాన్ని వ్రాయించాడు అని పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడో చూద్దాం. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయన, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడో, మందను కాచి మందపాలు త్రాగని వాడెవడో. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళముతో కూర్చున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకునుట గొప్ప కార్యమా? పౌలు అంటున్నటువంటి మాట అర్థమవుతుందా? మీ కొరకు మేము ఆత్మ సంబంధమైన విత్తి ఉండగా మీ నుండి శరీర సంబంధమైనవి కోసుకోవడం పెద్ద విశేషమా అని అంటున్నాడు. ద్రాక్ష తోట వేసి దాని ఫలాలు తినని వాడేవాడు, మందను కాచి మందపాలు త్రాగని వాడేవాడు. ఎవడైనా సొంత డబ్బు పెట్టుకొని దండులో కొలువు చేస్తాడా? నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దని దేవుడే చెప్పాడు కదా. మేము ఎద్దులముగా నూర్పు చేస్తూ ఉంటే మరి మేము ధాన్యాన్ని తినొద్దా అని పౌలు మాట్లాడుతాడు. దేని గురించి? కానుక గురించి మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో సంఖ్యాకాండం 18 అధ్యాయంలో దశమ భాగం అనేటువంటి పదం ఉంది, కానీ క్రొత్త నిబంధనలో కానుక అది ఎంతైనా కావచ్చు, రూపాయి కావచ్చు, కోటి రూపాయలు కావచ్చు. వారి ప్రేరేపణ ధారాళముగా ప్రేమతో పిసినితనంగా కాకుండా ఉత్సాహంగా ఇచ్చేటువంటి విధానాన్ని క్రొత్త నిబంధన చెప్పింది. పాత నిబంధనలో దశమ భాగం అనేటువంటి కొలత ఉంది, క్రొత్త నిబంధనలో దశమ భాగం అనే కొలత లేదు. కానీ ధారాళముగా, ఉత్సాహముగా, ప్రేమతో, పిసినితనంగా కాకుండా, బలవంతంగా కాకుండా, దేవుని రాజ్య వ్యాప్తి కోసం, పరిశుద్ధుల పరిచర్య కోసం, ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగ విస్తరణ కోసం, వ్యాప్తి కోసం, ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించే సేవకులు పోషించబడేదానికని ధారాళముగా, ప్రేమగా, ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు దీవిస్తాడు అని క్రొత్త నిబంధనలో 2వ కొరింథీ పత్రికలో ఇదే పౌలు రాస్తాడు. అంటే
పాత నిబంధనలో దశంభాగం అన్నది ఖచ్చితం, క్రొత్త నిబంధనలో కానుక అన్నది కూడా ఖచ్చితం. అయితే ఎంత అన్నది కొత్త నిబంధనలో లేదు. పాత నిబంధనలో లేవీయులు ప్రత్యక్ష గుడారాన్ని ఒక చోటు నుంచి ఒక చోటుకి మోసుకుని వెళ్ళడానికి అది జీతం వారికి. క్రొత్త నిబంధనలో ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని, ఆ సిలువ సువార్తని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి మోసుకుంటూ తిరుగుతున్నది ఎవరా అంటే సేవకులు, కాపరులు. నేను అందరి సేవకుల గురించి మాట్లాడటం లేదు, నిజంగా లేఖనానుసారంగా సేవ చేస్తున్న వారి గురించే మాట్లాడుతున్నాను. ఈరోజు చాలామంది దేవుడు వారిని పిలవకపోయినా సరే లోకంలో బ్రతకలేక సేవకుని అవతారం ఎత్తినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. అందులో కార్పొరేట్ పాస్టర్లు ఉన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు తిని తేపుతున్నారు, అరక్క తేపుతున్నారు. కానీ నిజంగా దేవుడు పిలుచుకున్నటువంటి సేవకులు ఆకలితో అలమటిస్తున్నారు చాలా చోట్ల. ఎవరినైతే దేవుడు పిలవలేదో, ఎవరైతే గొర్రెచర వేసుకున్న తోడేళ్ళు ఉన్నారో వాళ్ళు తేపుతున్నారు, అరక్క తేపుతున్నారు. అంతగా వారిని మేపారు బైబిల్ తెలియనటువంటి విశ్వాసులందరూ కలిపి. ఎవరైతే నిజంగా దేవుని చేత పిలువబడ్డారో, దేవుడి కోసం రోషంగా పనిచేస్తున్నారో వాళ్ళు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రోజు లేవీయులకి దశంభాగం అన్న జీతం. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాల్ని ఒక చోటు నుంచి ఒక చోటికి మోసుకుని వెళ్తూ ఉన్నటువంటి, వ్యాప్తి చెందిస్తూ ఉన్నటువంటి సేవకులకి కానుక ఖచ్చితం. అయితే అది దశంభాగమే కానక్కర్లేదు. రూపాయి కావచ్చు, కోటి రూపాయలు కావచ్చు, వారి వారి సామర్థ్యం చొప్పున ధారాళంగా, ఉత్సాహంగా, పిసినితనంగా కాకుండా, బలాత్కారంగా కాకుండా, ఇది నా దేవుని సేవ కొరకు నా బాధ్యత ఇది అని ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుడి మీద ఉంది. పనిచేసేవాడికి జీతము దానం కాదు, రుణం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. పనివాడు జీతానికి పాత్రుడు, జీతం అది, దానం కాదు. అయితే ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారు అంటే మేము దానం చేస్తున్నాం, మేమేదో ఇనాం ఇస్తున్నాం అనుకుంటున్నారు. సారీ, అది దానం కాదు, ఇనాం కాదు, అది జీతం. పనివాడు జీతానికి పాత్రుడు. పాత నిబంధనలో ఆరాధకుడికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేనటువంటి ఆ ప్రత్యక్షం గుడారం ఒక చోటు నుంచి ఒక చోటికి మోసుకుంటూ తిరిగితేనే జీతాన్ని దేవుడు నిర్ణయిస్తే, ఈరోజు ప్రత్యక్షం గుడారానికి నెరవేరుపోయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని మోసుకుంటూ తిరుగుతున్నటువంటి సేవకునికి జీతం వద్దా, ఇవ్వరా? ఇచ్చి తీరాలి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మరొకసారి, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇక్కడ గ్రంథకర్త ఏమంటున్నాడు అంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు దుఃఖంతో పని చేయకూడదు, సంతోషంతో పని చేయాలి. కాబట్టి వారిని సంతోష పెట్టండి అంటున్నాడు. ఎంతమంది సేవకులు దుఃఖంతో పరిచయం చేస్తున్నారు ఈ కార్పొరేట్ పాస్టర్లు వచ్చినప్పటి నుండే. ఈ కార్పొరేట్ పాస్టర్లు వచ్చి మాయమాటలు చెప్పి, కట్టుకథలు చెప్పి, సంఘాన్ని భ్రష్టు పట్టించి మిగిలినటువంటి సేవలన్నింటినీ ఖాళీ చేసి, ఎందుకంటే నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు సేవ చేసేవాడు ఈ ఏసీలు పెట్టాలని, ఈ డిస్ప్లే పెట్టాలని, స్మోక్ పెట్టాలని, కలర్ లైట్లు పెట్టాలని ఇన్ని విషయాలు తెలియదు కదా వాళ్ళకి. కాబట్టి పెద్ద పెద్ద గోడౌన్ లాంటి, మల్టీప్లెక్స్ లాంటి ఈ చర్చిలు లాంటివి కట్టి వాటిల్లోనికి జనాలు రావడానికి చుట్టుపక్కల సంఘాలన్నింటినీ ఖాళీ చేయించి రకరకాల ఆఫర్లు పెట్టి అక్కడ రప్పించుకుంటున్నారు కదా. అలా సంఘాలు ఖాళీ అయిపోయి ఎంతమంది సేవకులు దుఃఖంతో పరిచర్య చేస్తున్నారు. ఇది చిన్న చర్చ, అదైతే పెద్ద చర్చ, అక్కడికి వెళ్తే రకరకాల ప్రయోజనాలు ఉంటాయి మనకు అనేటట్టుగా అక్కడికి వెళ్ళి అక్కడ కానుకిస్తున్నారే. మరి ఎంతమంది సేవకులు దుఃఖంతో సేవ చేస్తున్నారు? మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలకు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వల్ల సేవ చేస్తున్నారు. కాబట్టి వారు దుఃఖంతో పని చేయకూడదు, సంతోషంగా చేసేటట్టుగా చేయండి అని అంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. మరొకసారి, వాక్యోపదేశం పొందువాడు అంటే వాక్యాన్ని వినేవాడు, ఉపదేశించువానికి అంటే వాక్యాన్ని చెప్పేవాడికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. అంతే కదా. వాక్యోపదేశం పొందేవాళ్ళు వాక్యాన్ని ఉపదేశించే వారికి అన్ని విషయాల్లో, సమస్త విషయాల్లో పాలివారై ఉండాలి. అన్ని విషయాల్లో వారిని పోషించాలి, పట్టించుకోవాలి, వారికి లోబడి ఉండాలి అన్నది
పాస్టర్లు కనిపెట్టినటువంటి వచనం కాదు ఇది. సాక్షాత్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా వ్రాయిస్తున్నటువంటి విషయం ఇది. ఆ రోజు ప్రత్యక్ష గుడారంలో సేవ జరిగిందన్నా, లేదా సొలొమోను మందిరంలో సేవ జరిగిందన్నా, మిగిలినటువంటి ఇశ్రాయేలు గోత్రాలు దశంభాగాన్ని ఇచ్చారు. కాబట్టి ఈరోజు వాటికంటే మరి శ్రేష్టమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలు ప్రకటించబడాలి, వ్యాప్తి చెందించబడాలి అంటే అలా ప్రకటిస్తున్నటువంటి, వ్యాప్తి చెందిస్తున్నటువంటి, ఆ సువార్త ప్రకటిస్తున్నటువంటి వారికి సహకరించవలసిన బాధ్యత, వారి చేత వాక్యోపదేశం పొందుతున్నటువంటి, వారి సేవా ఫలాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత, తప్పనిసరి బాధ్యత ఏంటంటే కానుక. ఎప్పుడైతే ఒక నిజమైన సువార్థికుడు, నిజమైన సేవకుడు పోషించబడతాడో, సంతోషంగా కడుపు నిండా తింటాడో, అప్పుడు సేవ ఉధృతమవుతుంది. ఎప్పుడైతే ఒక సేవకుడు నిరుత్సాహపడతాడో, నిరాశకు లోనవుతాడో, సేవ కుంటుపడుతుంది. ఆ పాపం ఆ వ్యక్తి సేవా ఫలితాన్ని అనుభవిస్తూ కూడా ఆ వ్యక్తికి సహకరించినటువంటి వ్యక్తుల మీద పడుతుంది. అది మనకు క్షేమం కాదు.